హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ ఏంటనేది చూద్దాము. డైట్ ఫుడ్ అని చెప్పాను కదా, ఈరోజు రవ్వ దోశ తింటున్నాము. సో మేము అందరూ అనొచ్చు డైట్ ఫుడ్ అని చెప్పి దోశలు గీసులు తింటున్నారు ఏంటి అని. ఇప్పుడు అయితే దోశ తినేసి మధ్యాహ్నం అయితే ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటున్నామండి. మధ్యాహ్నం అయితే చెప్పాను కదా మేము ఏదో ఒక పూట మటుకు మాకు నచ్చింది తింటామని. సో ఇప్పుడైతే రవ్వ దోశ తినేస్తాము. రవ్వ దోశ మా వారు చాలా బాగా వేస్తారు, మా వారు వేసారండి రవ్వ దోశ. మధ్యాహ్నం వచ్చేసి నేను సలాడ్ చేశాను అనమాట, రాజ్మా సలాడ్ చేశాను అనమాట. అది ఎవరికైనా కావాలి అంటే నేను ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో పెడతాను, చూడండి చూడకపోతే. చాలా చాలా బాగుంటుందండి, ఎమ్మిగా చాలా సూపర్ ఉంటుంది. సో ఈరోజు అయితే రవ్వ దోశ అలానే పెరుగు చట్నీ చేశానండి. పెరుగు కొంచెం ఆవకాయ వేసుకుని చేసాను, కలిపేసి చట్నీ అనమాట. చాలా బాగుంటుందండి. ఇలాగ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. పెరుగులో ఆవకాయ కలుపుకోవాలి, అది ఆవకాయ పచ్చలో పెరుగు కలుపుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి. ఇదే అండి మా బ్రేక్ఫాస్ట్. అలానే లంచ్ ఏం తిన్నాము, అలానే ఈవినింగ్ స్నాక్స్ ఏంటి, ఇంకా డిన్నర్ ఏంటి, అవన్నీ కూడా పెడతాను, అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే రాజ్మా సలాడ్ చేశానండి. సో అది ఎలా చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్ అన్నది కూడా మన వీడియోలో పెట్టాను, మన ఛానల్లో పెట్టాను అనమాట. ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా ఈజీ అండి రాజ్మా సలాడ్ అన్నది. ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ కింద మేము రాజ్మా సలాడ్ చేసుకుంటున్నాము. ఈ రోజు మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా బాక్స్ అయితే పెట్టేస్తున్నారు. మార్నింగ్ అయితే రవ్వ దోశ తిన్నాం కదా, ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కింద రాజ్మా సలాడ్ తీసుకుంటున్నాము. రాజ్మా సలాడ్ అలానే దాంతోపాటు ఒక కప్పు బటర్ మిల్క్ అన్నమాట. ఇప్పుడు నేను ప్యాక్ అయితే చేసేస్తానండి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారని. సో ఇదండి ఆఫ్టర్నూన్ లంచ్. అలానే నైట్కి వచ్చేసి డిన్నర్ కింద ఏం తిన్నాము అంటే, మేము డిన్నర్ అనేది 6 లోపు కంప్లీట్ చేసేస్తామని. 6 లోపు మేము ఈరోజు పపాయ తిన్నాము, అలాగే మొలకలు కూడా తిన్నాము అండి. కొద్దిగా ఎక్కువ పపాయ మొలకలు తింటాం ఈవినింగ్, లైట్ ఫుడ్ అని చెప్పి. సో అలానే పడుకున్నప్పుడు గ్రీన్ టీ అయితే తీసుకున్నామండి. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.